The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. వెల్కమ్ టు ఐజీ మీడియా. సో జనరల్గా షుగర్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బాగా ఎక్కువ చూపించడం, ఒక్కొక్కసారి తక్కువ చూపించడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అయితే డిపెండ్స్ ఆన్ ఫుడ్, మనం ఏం తీసుకుంటామో అనే దాని మీద షుగర్ లెవెల్స్ ఆధారపడి ఉంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే షుగర్ లెవెల్స్ బాడీలో పెరగకుండా ఉండాలంటే మనం ఫుడ్ని అంటే రైస్, పప్పు, చారు, పెరుగు ఇలా తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకుంటే కనుక బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి, సీక్వెన్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఎలా ఉండాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు న్యాచురోపతి అనగానే మెడిసిన్ లేకుండా సో న్యాచురల్గా జీవన విధానంలో మార్పులు చేసుకుంటా సో ఈ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడము, రాకుండా చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. అవును. అయితే మ్యామ్ జనరల్గానే మీరు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు షుగర్ పేషెంట్స్కి. ఈ బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే తినే పద్ధతిలో కూడా చేంజ్ చేసుకోవాలి అనేది, కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, షుగర్ ఎక్కువ చూపించకుండా ఉంటుంది అని చెప్పారు. అంటే ఎట్లా ఉంటుంది అసలు? అంటే జనరల్గా ఒక సాలెడ్ తీసుకుంటారు, చపాతీ తీసుకుంటారు, ఇట్లానే ఉంటుంది కదా, ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? సో బేసిక్గా డయాబెటిక్ పేషెంట్స్ది మెయిన్ ఉద్దేశం ఏముంటుంది అని అంటే, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో మనం డయట్లో ఆల్రెడీ మనం ఎన్నో వీడియోస్లో చెప్పి ఉన్నాము, గ్లైసెమిక్ ఇండెక్స్ బేస్డ్ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన రైస్ అయితే గనక గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మనం రైస్ బదులు మిల్లెట్స్ తీసుకున్నాము అని అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. దాని అర్థం ఏంటి అని అంటే, ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎంత ఫాస్ట్గా బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ అనేది అబ్జార్బ్ అయ్యి దాని లెవెల్స్ అనేది పెంచుతాయి అన్నది. ఎప్పుడైతే ఎక్కువ లెవెల్స్ పెంచుతుందో, లైక్ ఫుడ్ వెళ్ళిన తర్వాత మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అంతే మనకి బాడీకి హామ్ అనేది జరుగుతుంది. కాబట్టి అండ్ టైం తీసుకుంటుంది అది మళ్ళీ డిక్రీజ్ అవ్వడం కోసం. అండ్ ఎందుకనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా డయాబెటిక్స్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ మీల్తో కూడుకొని ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫుడ్స్ ఏవైతే ఎక్కువ స్పైక్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ కాకుండా చూసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అలాంటి దాంట్లో మనం సేమ్ ఫుడ్, మన ప్లేట్లో పెట్టుకున్న సేమ్ ఫుడ్ని ఒక సీక్వెన్స్ మారిస్తేనే మనకి బ్లడ్ షుగర్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేసే సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ సీక్వెన్స్లో ఫస్ట్ మనము మామూలుగా రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, ఒక దాల్ లేకపోతే ఒక ప్రోటీన్ సోర్స్ ఏదైనా ఛోలే, రాజ్మా ఇట్లాంటివి పెట్టుకుంటాము. అండ్ మనము ఒక కర్రీ, వెజిటబుల్ కర్రీ అనేది పెట్టుకుంటాం ఖచ్చితంగా. అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఫైబర్ ఉండడం కాబట్టి సలాడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం. కీరానో, క్యారెటో, బీట్రూటో, టొమాటోస్ ఇట్లాంటివి అనమాట. సో సీక్వెన్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ అనేది మనం జస్ట్ అదే ఫుడ్ని ప్రాపర్ సీక్వెన్స్లో తీసుకుంటే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా ఉంటాయి. సో ఏంటి ఆ సీక్వెన్స్ అని అంటే, ఫస్ట్ ఆల్వేస్ సాలడ్ అనేది తీసుకోవాలి. సో సాలడ్ తీసుకున్నప్పుడు మనకి ఫైబర్ ఇంటేక్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా దాని తర్వాత తీసుకున్న ఏ ఫుడ్ అయినా కానివ్వండి వెరీ స్లోలీ ఇట్ విల్ గెట్ అబ్జార్బ్డ్ అండ్ స్లోగా దాని ఎనర్జీ కన్వర్షన్ అనేది ఉంటుంది. అండ్ స్లోగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా లేకుండా స్లోగానే అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆల్వేస్ సాలడ్ తీసుకొని దాని తర్వాత ప్రోటీన్. సో ప్రోటీన్ ఉన్న ఫుడ్లో ఎప్పుడైనా కానివ్వండి పప్పు లేకపోతే ఇంకా ఏదైనా ప్రోటీన్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసుకోవాలి. సో ఆల్వేస్ రా ఫుడ్, ప్రోటీన్, తర్వాతనే ఇంకా మిగతా కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉంటుందో అది ఎండ్కి తీసుకోవాలన్నమాట. సో చపాతీ తింటున్నాము లేదా రైస్ తింటున్నాము, సో మనం కలుపుకోవచ్చు పప్పు, అన్నము, బట్ అది నెక్స్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆల్వేస్ డయాబెటిక్స్ అనేది ఒక ప్లేట్లో కనీసము ఒక గుడ్ క్వాంటిటీ ఆఫ్ సాలడ్స్ కానివ్వండి, స్ప్రౌట్స్ కానివ్వండి తీసుకుంటే కనుక దాని తర్వాత ఈవెన్ మన స్టార్చీ రైస్ తీసుకున్నా కానివ్వండి మన షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా ఉంటుందన్నమాట. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. కొన్ని వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు, సాలడ్ అయినా తీసుకోవచ్చు, లేదా వెజిటబుల్స్ కర్రీ తీసుకోవచ్చు, లేదా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, ఎనీథింగ్. దాన్ని ఫస్ట్ తీసుకొని కార్బోహైడ్రేట్స్ నెక్స్ట్ ప్రోటీన్ అనేది తీసుకొని కార్బోహైడ్రేట్స్ మాత్రం లాస్ట్కి తీసుకోవాలి. ఓకే,
సో అట్లా తీసుకుంటే కనుక గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటుందన్నమాట. షుగర్ పేషెంట్స్ ఎవరైనా కానీ దీన్ని పాటించాలి. నార్మల్గా ఎవరైనా కూడా అట్లాగే తీసుకోవచ్చు. ఒక హెల్దీ మీల్ ఎలా ఉండాలి, ప్లేట్ ఎలా ఉండాలి అంటే కూడా ఇట్లాగే చెప్తాము, ఇలానే యూజువల్గా తీసుకుంటాము. అదే సేమ్ ఫుడ్ ఫస్టే అన్నం కలుపుకొని మనం పప్పు అన్నము కర్రీ అన్నం తిన్న తర్వాత సాలడ్స్ తర్వాత లాస్ట్కి తిన్నాం అనుకోండి, అందులో మనకి కనీసం 30-40 మిలీగ్రామ్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద షుగర్ లెవెల్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అంత వేరియేషన్ వస్తుంది. చక్కగా చెప్పారు మ్యామ్. సో ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు షుగర్ అనేది అవాయిడ్ చేయాలి వాళ్ళు. ఇంకా తీసుకునే ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ కొన్ని వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు, ఒక సాలడ్ అయినా తీసుకోవచ్చు, కొన్ని స్ప్రౌట్స్ అయినా తీసుకోవచ్చు. దాని తర్వాత ఏం తినాలన్నా తినొచ్చు. అట్లా అంటే రైస్, దాలు అలాంటివి, కర్డ్ ఇట్లా తీసుకోవచ్చు. నార్మల్ మనం ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో అలానే తీసుకోవచ్చు. సో దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా ఉంటాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. సో జనరల్గా మనం రోజే తినే ఆనియన్స్ అంటే ప్రతి కూరలోనూ మనం ఆనియన్స్ అని యూజ్ చేస్తాము. అయితే జనరల్గా ఇట్లాంటి ఆనియన్స్ చూస్తాం, అంటే ఇంత ఫంగస్ వచ్చిన ఆనియన్స్ కూడా చూస్తాము. అసలు ఇది ఏంటి, ఇది తీసుకుంటే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఇప్పుడు మనం ఇళ్లలో అయితే క్లీన్ చేసి తీసుకుంటాం, కానీ సో హోటల్స్ అలాంటి వాటిలో మనం చూస్తూ ఉన్నాం ఎంత కంటామినేటెడ్ ఫుడ్ అనేది పెడుతూ ఉన్నారు, ఎంత అన్హైజీన్ ఫుడ్ అనేది పెడుతూ ఉన్నారు. సో ఇలాంటి ఆనియన్స్ మనం వాడితే కనుక వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి, అసలు ఇది ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, జనరల్గానే ఆనియన్స్ ప్రతి కూరలో మనము ఉల్లిపాయలు అనేది వాడుతూ ఉంటాము. ఉల్లి చేసే మేలు తల్లికి కూడా చేయదని చెప్తూ ఉంటారు. అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో. సో అయితే ఈ ఆనియన్స్ సరిగా క్లీన్ చేసి తీసుకుంటేనే మనకు ఆరోగ్య లాభాలు కలుగుతాయి. నేను చెప్పినట్లుగా దాంట్లో ఒక ఫంగస్ లాంటిది ఒక బ్లాక్ ఉంటుంది, అది మాత్రం అస్సలు వాడకూడదు అని చెప్తూ ఉన్నారు. అట్లాంటి ఆనియన్స్ వాడకూడదని. ఆనియన్స్లో అసలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? సో ఇప్పుడు ఆనియన్స్ మనకి మామూలుగా మనం కూరగాయలు వెళ్ళి కొంటే ఆర్ ఉల్లిపాయలు కానివ్వండి, ఒకవేళ మనకి రైతు బజార్లో మనం వెళ్ళి కొంటే గనక వాళ్ళు కంప్లీట్లీ మనం ఒక 100కి 3 kgs 4 kgs అనేది అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏమి ఏరనివ్వరు, ఒకటి పిక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. వాళ్ళు మొత్తం తీసుకొని అంతే 100 రూపీస్కి 4 kgs తీసుకొని ఇట్లా వేసేస్తారు. సో అందులో మనకి చాయిస్ అనేది చాలా వరకు ఉండదు. సో అక్కడ లేని చాయిస్ మనం ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ వంట చేసే ముందు ఎటువంటి ఆనియన్స్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా పరిశీలించి, ఇప్పుడు ఈ ఆనియన్స్ చూస్తే ఈ చాలా మనకి కామన్గా కనిపిస్తూ ఉంటుంది ఈ బ్లాక్ స్పాట్స్, నల్ల మచ్చలు అనేది ఆనియన్ పీల్ పైన ఉంటుందన్నమాట. సో మనము ఇది ఒక ఫంగస్, ఆస్పర్జిల్లస్ నైజర్ అనే ఒక ఫంగస్ అన్నమాట. సో ఈ ఫంగస్ ఎంత ప్రమాదకరమైంది అని అంటే గనక దీన్ని ఒకవేళ మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకుండా, ప్రాపర్గా వాష్ చేయకుండా ఈ ఆనియన్ని అలానే యూస్ చేసుకొని తిన్నాము అని అంటే కంప్లీట్లీ మన గట్ హెల్త్ని అంతా స్పాయిల్ చేసి ఫుడ్ పాయిజనింగ్కి దారి తీసే అంత అవకాశం ఉంటుంది ఇలాంటి ఆనియన్స్ తింటే కనుక. మనకి ఇమీడియట్లీ ఒకవేళ ఇలాంటిది తీసుకుంటే ఈ ఫంగస్ వాంతులు రావడము, విరోచనాలు అవ్వడము, కంప్లీట్లీ స్టమక్ అప్సెట్ అవ్వడము, డీహైడ్రేషన్ కాజ్ చేయడము అనేది దీంతో జరుగుతుంది. ఇంకా చిన్నపిల్లలు తట్టుకోలేని కండిషన్లో ఉంటే కనుక ఈవెన్ ప్రాణాలు కోల్పోయేంత కండిషన్ కూడా వెళ్తుంది. అంత సివియర్ టాక్సిన్స్ ఇందులో ఉంటుందన్నమాట. ఈ ఆనియన్స్ అనేవి అంత డేంజర్ ఇవి. సో అంటే ఇది ఒక ఫంగసే, కాకపోతే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫంగస్ అనేది ఇంత రియాక్షన్కి దారితీస్తుంది. కాబట్టి ఎస్పెషలీ ఇప్పుడు మనం స్వయంగా వంట చేసుకున్నాం అనుకోండి, మనం చాలా జాగ్రత్తగా కంప్లీట్లీ వాష్ చేసి ఖచ్చితంగా మనము చూసుకుంటాము. అందుకే కుకింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ లేకుండా శ్రద్ధ పెట్టి మనం ఏ రకంగా వాష్ చేస్తున్నాము అన్నది ఖచ్చితంగా చూసుకొని మనం చేసుకోవాలి. అండ్ ఎవరి ఇళ్లలో అయితే కనుక కుక్స్ ఉండి వంట చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా ఈజీగా ఒక్కసారి ఇలా ట్యాప్ కింద వాటర్ పెట్టేసి అలా కడిగేసి, ఇది ఎందుకు అని అంటే అంత ఈజీగా పోదు, అతుక్కొని ఉంటుంది పైన లేయర్స్కి. సో మనం చేత్తో దాన్ని ఇలా రుద్ది మాత్రమే తీయగలుగుతాము. కాబట్టి అది వాష్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్, కంప్లీట్గా పోయిందా లేదా అని చూసుకొని వాడడం అనేది. సో ఎవరి ఇళ్లలో అయితే కుక్స్ వంట చేస్తారో చాలా జాగ్రత్తగా వాళ్ళు అది పరిశీలించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే ఫుల్గా అది రన్నింగ్ వాటర్ కింద మొత్తం క్లీన్ చేసి రన్నింగ్ వాటర్ కింద పెడితే కూడా ఇది పోదు. మనము చేత్తో దాన్ని అలా
వైప్ చేసి వాటర్ కింద క్లీన్ చేస్తేనే అది పోతుంది. దాని తర్వాతనే ఆ లేయర్స్ అనేవి సో మనం అందుకే జస్ట్ పైన పొట్టు కాకుండా పైన లేయర్ అనేది కూడా తీసేస్తే ఇంకా మంచిది. బికాజ్ ఆ పైన లేయర్లో ఈవెన్ అది ఉన్నా దానిపైన ఏమైనా కొంతవరకు ఉన్నా కానివ్వండి అది వెళ్ళిపోతుంది అనమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఈ ఆనియన్స్ యూస్ చేసే ముందు. సో ఆ ఫంగస్ ఏదైతే ఉందో మనకి అది కంప్లీట్లీ నాట్ జస్ట్ గట్ హెల్త్, మన న్యూరలాజికల్ టాక్సిన్స్ కూడా క్రియేట్ ఆర్ ఇన్స్టిగేట్ చేసే స్టిమ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మ్యామ్ నేను మా కజిన్ హాస్టల్లో ఉంటా, ఎంత ఇంటర్మీడియట్ వెళ్ళినప్పుడు అక్కడ ఆనియన్స్ కట్ చేయడం అనేది నేను చూసాను. నాకు చాలా భయం వేసింది. అంటే ఇంత ఎక్కువ ఆనియన్స్ తెచ్చారు, ఒక పెద్ద గిన్నెలో వేశారు. అంటే అలాంటి ఆనియన్స్ కూడా ఉన్నాయి, దాంట్లోనే క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ కట్ చేస్తున్నారు, మళ్ళీ దాంట్లోనే వేస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకా దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు. అవును, అదే అసలు క్లీనింగ్ ఎంత ఇంపార్టెంట్, వెజిటబుల్ ప్రాపర్ క్లీనింగ్. ఇప్పుడు హాస్టల్స్లో ఎక్కడైతే కమర్షియల్ ప్రిపరేషన్స్ ఉన్నాయో, రెస్టారెంట్స్లో, హోటల్స్లో ఎక్కడైనా చూడండి, ఎక్కడైతే ఎక్కువ క్వాంటిటీలో ఈ ఆనియన్స్ తరగాల్సి వస్తుందో వాళ్ళు చేసింది ఎవరో తింటున్నారు. కాబట్టి వాళ్ళకి అసలు అవసరం లేదు, అన్లెస్ వెరీ గుడ్ హోటల్స్ అయితే తప్ప. అది కూడా మనం చెప్పలేము, ఎక్కడైనా కానివ్వండి మనుషులే కదండి పనిచేసేది. సో ఈ నెగ్లిజెన్స్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది మీరు అన్నట్లు హాస్టల్స్లో. సో ఇట్లాంటి మనము చూసామనంటే అసలు తిండి కూడా తినబుద్ధి కాదు. అవును, కాకపోతే తినబుద్ధి కాదు. తిన్న తర్వాత మనం ఆ మధ్యకాలంలో మటన్ ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నారు, చనిపోయారని విన్నాము. తర్వాత గోరుచిక్కుడుకాయ కర్రీ తినడం వల్ల కర్ణాటకలో ఒకళ్ళు చనిపోయారంట. అంటే దానికి పురుగు మందులు కొట్టే మందు పక్కన అది పెస్టిసైడ్స్ అన్ని పెట్టి, ఆ పెస్టిసైడ్స్కి అది చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి, అంటే దాన్ని ఎంత క్లీన్ చేసినా కానీ పోలేని పరిస్థితి అది. అంతే, పెస్టిసైడ్స్ అట్లాంటివి అయితే కనుక మనం ఈ పైన ఎన్ని లేయర్స్ ఆఫ్ ఆనియన్ తీసినా కానివ్వండి పోదు, అది లోపలే ఉండిపోతుంది. కాబట్టి మనము ఆనియన్ యూస్ చేసేటప్పుడు ఇది చాలా జాగ్రత్త వహించి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రత్యేకంగా చూసుకొని ప్రాపర్గా వాష్ చేసుకొని. చాలామంది ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు వండాలి అని అంటే ఇప్పుడు వాష్ చేస్తారు. అలా కాకుండా ఎస్పెషల్లీ ఆనియన్స్ని అయితే కనుక ముందే మనము వేరే కూరగాయలు కట్ చేసుకోవాలి. సో ఆనియన్స్ని మనం ముందే వాటర్లో వేసి పెట్టేసుకుంటే కూరగాయలు కట్ చేసేంతలోపు కొంచెం నానుతుంది. నానిన తర్వాత దాన్ని ఈజీగా ఇది పోతుంది కూడా. ఇంకొకటి కూడా ఆనియన్స్ని కట్ చేసిన ఆనియన్స్ని చాలామంది ఇవాళ కట్ చేసాము సాయంత్రం వరకు పెట్టుకోవడం, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లాంటివి కూడా ప్రాక్టీసెస్ చేస్తారు. సో ఎప్పుడైనా కానివ్వండి ఆనియన్స్ కట్ చేసింది వితిన్ 1 hour మనం యూస్ చేయాలి. బికాజ్ అందులో ఉండే కాంపౌండ్ సల్ఫర్ అనేది అందులో నుంచి ఇవాపరేట్ అయ్యి దాన్ని టాక్సిన్స్గా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి స్టోర్డ్ ఆనియన్స్ అనేది ఖచ్చితంగా మనం యూస్ చేయకూడదు. అందుకే చాలా రెస్టారెంట్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళు సాలడ్స్ ఎప్పుడైతే పెడతారో మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు కట్ చేసి పెట్టారో. ప్రిఫరబుల్లీ మనం అది యూస్ చేయకుండా ఉండడమే బెటర్. చక్కగా చెప్పారు మ్యామ్. ఆనియన్స్ దాంట్లో చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీసే ఉంటాయి. సో అది హెల్త్ బెనిఫిట్స్ అనేవి అది ఇచ్చేంత ఇంకా ఏది ఇవ్వదని చెప్తూ ఉంటారు. సో సరిగా దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, సరిగా దాన్ని మనం యూస్ చేసుకోవాలి అన్నప్పుడు క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటే. సో ఇలాంటి ఫంగస్ ఎంత డేంజరో అమ్మో చూస్తేనే భయం వేస్తుంది. తెచ్చుకునేటప్పుడే ది బెస్ట్ క్వాలిటీ ఆనియన్స్ తెచ్చుకోవడం అనేది మంచిది. డ్రై ఆనియన్స్ చాలా దొరుకుతాయి కదా. అవును, సో పర్ప్లిష్ ఆనియన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ అంత ఫంగస్ ఉండదు. దాంట్లో అవి కూడా ఎక్కువ ఉంటాయి, ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉంటాయి, దాంట్లో న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ కూడా అందులో ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ఆనియన్స్ వాడుకోవాలని కోరుకుందాం. చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళల్లో కూడా వాడుతూ ఉంటారు కాబట్టి సరైన కేర్ అనేది అవసరం. ఇంకా చాలా చాలా అవగాహన లేదు దీని గురించి, దీన్ని ఎట్లా క్లీన్ చేయాలి ఏంటి అనేది. సో మీరు చెప్పిన విధంగా దాన్ని క్లీన్ చేసి ఒక లేయర్ పైన లేయర్ అంతా తీసేసి దాన్ని వాడుకోవాలని, మళ్ళీ తీసేసేటప్పుడు కూడా కొంచెం ఆ ఫంగస్ అంతా లోపలికి పోయేలాగా కాకుండా నీట్గా ప్రాపర్గా క్లీన్ చేయాలని కోరుకుందాం. ఇది చిన్న విషయమే కానీ పెద్ద డ్యామేజ్ చేస్తుంది, జాగ్రత్త వహించాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. నమస్తే అండి.